హలో గాయ్స్, స్విగ్గీ 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 39 ఆన్ చేసిన. ఇందాక ఆర్డర్ అయితే పడలేదు, సో మెల్లగా ఈ జూబ్లీస్లో నుంచి పడి వెళ్ళిపోతున్నా. ఈ జూబ్లీస్లో ఎంపీఎంఎల్ఏ కాలనీలో బాగుంటుంది, చెట్ల కింద చల్లగా. ఇక్కడ ఆపుకుందాం, ఆర్డర్ పడ్డాక పోదాం. ఫస్ట్ ఆర్డర్ స్పైసీ అనిలో పికప్ చేసుకున్నాం మామ. ఈ ఆర్డర్ వచ్చేసి 20 మంజిల్లో ఇవ్వాలి. వెళ్ళిపోదాం, ఇంకా లేట్ ఎందుకు. ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసేసిన. ఇది ఒకటి వరల్డ్ కప్ స్పెషల్ బోనస్ అంట, బొంగ అవసరం లేదు. అది 61 రూపీస్ వచ్చినాయి. నెక్స్ట్ ఆర్డర్ వస్తుందా, ఇక్కడ పడుతుందా? ఓకే, నెక్స్ట్ ఆర్డర్ మనకి మెరిడియన్ రెస్టారెంట్ నుంచి వచ్చింది. ఇది తీసుకెళ్ళి రోడ్ నెంబర్ 78 జూబ్లీస్లో ఇవ్వాలి. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది. రైట్, చలో వెళ్ళిపోదాం ఇంకా పంజాగుట్టకి. ముందల అంత జాగ పెట్టుకొని కూడా ఈడెందుకు నిలబడ్డాను చూస్తున్నారా? ముందల బాగా ఎండ దెంగుతున్నది మామ, అందుకే ఈ చెట్టు నీడ కాపుకొని నిలబడ్డా. ప్లీజర్ పికాసో 67. మనోడికి నోట్లో చుక్కేయడానికి అయితే వచ్చిన. తాగు బిడ్డ తాగు. నెక్స్ట్ ఆర్డర్ కాన్కూర్ నుంచి బ్యాచ్ ఆర్డర్ పడింది మావా. ఇది పికప్ చేసుకొని పర్వత్ నగర్లో ఇవ్వాలనుకుంటా. ఎండ బాగా కొడుతుంది అసలు ఘోరంగా. లోపల ఏసీ ఉంటుంది, కాసేపు టైంపాస్ చేద్దాం. 2 ఆర్డర్స్ అయితే పికప్ అయిపోయినాయి. బా, పికప్ కంప్లీటెడ్. బా, ఇంతసేపు చల్లగా ఉంది. బయట డోర్ తిరగగానే గరం అవుతుంది మళ్ళీ బాడీ. కూడా డెలివరీ అయిపోయింది మామ. కస్టమర్ ఇక్కడ పెట్టేసుకోమని చెప్పింది, సో పెట్టేసి డెలివరీ అయితే కొట్టేస్తున్నా. $50 వచ్చినాయి దీనికి. 7 ఆర్డర్ ఇక్కడ క్రేవరీ నుంచి పడ్డది మామ. ఇది బండి ఎక్కడ పెట్టాలి? ఫుడ్ రెడీ రాలేదు. ఇది ఫుడ్ రెడీ వస్తుందా అన్న? ఫుడ్ రెడీ అవుతా. ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నది. పోయి రోడ్ నెంబర్ 70లో ఇచ్చేసి ఇంకా బంద్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. 2 hours later. 2 घंटे रेस्ट लेने के बाद ये पिज़्ज़ा हट का ऑर्डर आया मेरे को. ये पिकअप करने को आया. సాయంత్రం పూట నిద్రపోతే మాత్రం అసలు ఘోరం మామ, లేవాలని కూడా అనిపించదు. 3716 ఇప్పుడు ఇక్కడ చుట్టూ తిరిగి పోవడం కంటే ఇలా రాంగ్ రూట్లో కొడితే అయిపోతుందిగా. జర్రాసేపు అట్లా వెళ్ళిపోతాం. అయిపోయే ఇంత దానికి నేను మొత్తం తిరిగేసి రావాల్సి వస్తుంటాయి ఇప్పుడు చుట్టూ. ప్లీజ్. నెక్స్ట్ ఆర్డర్ అయితే ఇది టైగర్ లిలీలో పికప్ చేసేసుకున్నా. ఇది వచ్చేసి పక్కనే గల్లీలో ఇవ్వాలి. లాల లీల దీన్ని 2 మినిట్స్లో డెలివరీ ఇచ్చేస్తలే. డెలివరీ కంప్లీటెడ్.
ఈరోజు గంటలో 2 ఆర్డర్లు డెలివరీ చేసాం ఈవినింగ్. గ్రేట్ అసలు. టైం వచ్చేసి 6:36 అవుతుంది. అమ్మ బడవా దెంగిండయ్యా మియాపూర్కి. గుద్దవలుగా ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు. ఇంకా సావాలి. చలో క్యా కరేంగే ఫిర్, కన్ఫర్మ్ కరేంగే. స్పైసీ వేణి ఫుడ్ రెడీ కూడా రాలేదు. షురు అయ్యింది ట్రాఫిక్ ముందల. ఇక్కడ నుండి ఇంకా మన సైబర్ టవర్స్ దాటినంత వరకు ట్రాఫికే ఉంటుంది. ఇంకా మళ్ళీ అవతల కొత్తగూడ సిగ్నల్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ ఫేట్ రూట్లో ట్రాఫికే ఉంటుంది. ట్రాఫిక్ 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 ఏం చేయలేను, ఇంకా వెళ్ళాల్సింది. ఆర్డర్ డెలివరీ చేసేసామామా. 84 రూపీస్ వచ్చినాయి. వెయిట్ చేస్తే 5 minutes 37 వస్తాయంట. కానీ నాకు తెలిసి ఆర్డర్ ఇస్తుండొచ్చులే. 7 అయింది. 15 సర్జ్ ఉందా? 20 ఉండాలి. లాస్ట్ ఆర్డరు 7:34కి డెలివరీ చేసిన. ఇక్కడ కనిపిస్తుందా? రిటర్న్ అమౌంట్ వచ్చింది 7:34. ఇక ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:18 అవుతుంది. ఇప్పటిదాకా ఒక్క ఆర్డర్ కూడా లేదు. బంద్ చేసుకొని పోదాం అనిపిస్తుంది. ఒక ఆర్డర్ అని వేస్తాడేమో అంటే వేస్తాను లేడు. టార్గెట్కి ఇంకా చాలా కొట్టాలి. 233 రూపాయలు కొట్టాలి. టార్గెట్ అయితే కాదు ఈరోజు. ఇన్సెంటివ్ మిస్ అయినట్టే. ఇక చూస్తా బంద్ చేసుకుని పోవాలనిపిస్తుంది. అమ్మా ఓకే గైస్, టైం 10 అవుతుంది. ఇంక 3 గంటలైంది ఆర్డర్ లేక. సో ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. డ్యూటీ అయితే బంద్ చేయలేదు, అట్లే పోతున్నా. ఆర్డర్ వేస్తే ఓకే, లేదంటే ఇక ఇన్సెంటివ్ అయితే కాదు ఈరోజు ఇంకా. ఓకే గైస్, బాయ్. టైం 10:50 అవుతుంది. మా రూమ్కి కూడా వచ్చేసిన. ఆయన ఆర్డర్ పడలే. సో ఇంకా లాగౌట్ చేసేసిన. ఈరోజు అయితే మొత్తం లాస్ ఇంకా.